ప్రస్తుతం బిగ్ బాస్ లో ఉంటున్న రీతూ చౌదరిపై టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ భార్య గౌతమి సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తతో రీతూ అఫైర్ పెట్టుకుందంటూ ఎన్నోసార్లు అర్ధరాత్రి ఇంటికి తీసుకొచ్చాడంటూ సీసీటీవీ వీడియోలు షేర్ చేసింది. ముఖ్యంగా తాను గర్భంతో ఉన్నప్పుడు మహేష్ రీతూ బాగా దగ్గరయ్యారని గౌతమి వాపోయింది. ప్రస్తుతం ధర్మ మహేష్, రీతూ చౌదరిల ప్రైవేట్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే గౌతమి ఆరోపణలు, రీతూ చౌదరితో రిలేషన్పై హీరో ధర్మ మహేష్ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూకి వెళ్ళిన ధర్మ మహేష్ ఏం చెప్పాడంటే, బయట ఎవరో ఏదో అనుకుంటున్నట్లు తనకు రీతుకు మధ్య ఏం లేదని, తమిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు. తనను ఒక ఫ్రెండ్లా మాత్రమే చూస్తానని చెప్పాడు. అంతేకాదు, తమ బెడ్రూమ్ ఫుటేజ్లు ఒకవేళ గౌతమి దగ్గర ఉంటే ఇప్పటికే రిలీజ్ చేసేదిగా, లేవు కాబట్టే ఈ కబుర్లు చెబుతోంది అంటూ ఆరోపించాడు ధర్మ. గౌతమి తన కొడుకుని తనకు చూపించడం లేదని, ఈ వ్యవహారంతో తాను పూర్తిగా డిప్రెషన్లో మునిగిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ధర్మ. సెటిల్మెంట్ చేస్తేనే తన బిడ్డను చూపిస్తామన్నారని, ఈ గొడవలో తన కొడుకుని ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదంటూ ఎమోషనల్ అయ్యాడు. తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును పిచ్చి పిచ్చి ఆరోపణలతో గౌతమి నాశనం చేస్తోందని, తను చెబుతున్నవన్నీ అబద్ధాలే అంటూ చెప్పుకొచ్చారు. తానున్న ఇంటిని కూడా ఖాళీ చేయించిందని, తన ఇంటి యజమాని డ్రగ్స్ వ్యాపారం చేస్తానని తన గురించి అబద్ధాలు చెప్పిందన్నాడు. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి తనను వెళ్ళిపోమన్నాడని చెప్పుకొచ్చాడు. డ్రగ్స్ తీసుకోవడం కాదు కదా, కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదన్నాడు ధర్మ. సరే, ఆమె విడాకులు కావాలంటుంది కదా, అందుకు తాను కూడా రెడీగా ఉన్నానన్నాడు. ప్రశాంతంగా విడిపోదాం అనుకుంటున్నానని, తన కొడుకుని తానే చూసుకుంటానని ధర్మ మహేష్ కాస్త ఎమోషనల్గా చెప్పుకొచ్చాడు ఆ ఇంటర్వ్యూలో.